ఒక్కసారి మీరు ఆలోచిస్తే ఉపాధి హామీ పథకం దగ్గర నుంచి మిగతా కార్యక్రమాలు కూడా చూస్తే ఒక ఉపాధి హామీలోనే 7 సంవత్సరాలు అంటే 2007 నుంచి 2014 వరకు మీరు చూస్తే దాదాపు 700 కోట్ల మెటీరియల్ రిటర్న్ వెళ్తాం జరిగింది. కానీ ఇప్పుడు ఎక్కడ కానీ మెటీరియల్ మనకి రిటర్న్ వెళ్ళే పరిస్థితి లేదు. దానికి కారణం మీరందరూ కూడా, అధికారులందరూ కూడా చాలా కృషి చేసి యుద్ధ ప్రాతిపదికగా అన్ని పనులు కూడా పూర్తి చేస్తాం జరిగింది. ఇంకో పక్కన మీరు చూస్తే మేజర్ ప్రోగ్రామ్ మనకి ఇప్పుడు సీసీ రోడ్ కార్యక్రమం తీసుకున్నాం. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కని జరిగిన విధంగా మన శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు మనం సీసీ రోడ్లు వేసుకుంటున్నాం. అంగన్వాడీ బిల్డింగ్ కడుతున్నాం, పంచాయతీ బిల్డింగ్లు పూర్తి చేస్తున్నాం, మండల్ బిల్డింగ్ చేస్తున్నాం, అంతేందుకు ఇంకా హౌసింగ్ స్కీమ్ కూడా జోడించాం. అంటే ఎవ్వరు ఊహించిన విధంగా కన్వర్జెన్స్ అనే మార్గం తీసుకొచ్చి ఉపాధి హామీని మన లాజికల్ కన్క్లూజన్ తీసుకెళ్తాం జరుగుతుంది. ఇక్కడ 2-3 సమస్యలు కూడా మనం ఎదుర్కొంటున్నాం. మంచి ఉద్దేశంతో మనం పనిచేసినా కావాలని మన పైన కొంతమంది బురద చల్లుతున్నారు. నేను మంత్రి అయిన వెంటనే మొదటి వ్యక్తి గారికి నేను ఫోన్ చేసింది కేంద్రంలో ఉన్న పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి తోమర్ గారికి. మొదటి ఫోన్ కాల్ నేను చేశాను. ఆయనకు నేను ఫోన్ చేస్తే ఆయన ఒకటే అన్నాడు, నువ్వు కూడా మీ నాన్నగారిలాగా తయారవుద్దని అడిగాను. ఎందుకు సార్ అన్నా, ఆయన ఎప్పుడొచ్చినా మా దగ్గర డబ్బులు బాగా తీసుకెళ్తా ఉంటారు, ఒక 1000-2000 కోట్లు పట్టుకెళ్తా ఉంటారు, నువ్వు కూడా వచ్చినా అట్లా ఇబ్బంది పెట్టద్దు, నేను ప్రయత్నిస్తానని చెప్తున్నాను. మనకి వాస్తవంగా వేతనాలు పెండింగ్ ఉంటాం, వాస్తవంగా మనందరూ తెలిసిందే. మన జిల్లాలో దాదాపు 32 కోట్లు పెండింగ్. దానికి కారణం కూడా కొంతమంది ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరాలు రాష్ట్రం, ఏదో అవకతవకలు జరుగుతున్నాయి మన రాష్ట్రంలో, థర్డ్ పార్టీ ఆడిట్ పెట్టాం. ఇంత వ్యవస్థ పెట్టినా మన ఇబ్బంది పెట్టడానికి చాలా మంది ప్రయత్నిస్తాం వాస్తవం. దానివల్లే ఈ డిలే అవుతుంది. నేను కూడా తోమర్ గారితో మొన్న దాదాపు ఒక నెల పాటు ఆయనతో ఫాలోఅప్ చేస్తే ఒక 400 కోట్లు రిలీజ్ చేస్తాం జరిగింది. ఇప్పుడు కూడా దాదాపు ఇంకొక 600 కోట్లు రావాలి. మన జిల్లాకి దాదాపు 32 కోట్లు రావాలి. అది కూడా నేను పొద్దున్న లేచినే ఫోన్ చేసేది మన ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారికి, కమిషనర్ రామాజన్ గారికి, అదేవిధంగా కేంద్రంలో ఉన్న మనకి రెసిడెంట్ కమిషనర్ గారికి, మంత్రి గారి ఆఫీస్, తోమర్ గారి ఆఫీస్. ఎందుకంటే వాస్తవంగా పేద ప్రజలు డబ్బులు ఇవ్వాల్సిన బాధ్యత మన పైన ఉంది. కానీ ఈఎఫ్ఎంఎస్ సిస్టమ్కి వచ్చిన తర్వాత మనం చాలా ఇబ్బంది పడుతున్నాం. డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం పేమెంట్లు చేస్తుంది, దాంట్లో కొంచెం ఇబ్బంది ఉంటాం వాస్తవమే. దాన్ని కూడా ఆడిట్ వాళ్ళు కొన్ని ఇవ్వమని క్వైరీలు వేశారు, అవి కూడా మనం క్లియర్ చేశాం. ఇన్స్పెక్షన్ కూడా జరిగింది, అయిపోయింది. ఇంటర్మ్ ఆడిట్ రిపోర్ట్ మనం బై హ్యాండ్ ఓవర్ చేస్తాం జరిగింది కేంద్ర ప్రభుత్వంకి. సో నేను మిమ్మల్ని అందరూ కోరేది, మంచి ఉద్దేశంతో చాలా పనులు చేస్తాం, కానీ డాక్యుమెంటేషన్ కూడా పకడ్బందీ చేయాలి. ఎందుకంటే చిన్న లోపాల వల్ల ఇప్పుడు ఎత్తుకుతున్నారు. చిన్న లోపాలు ఉంటే ఆపాదం ప్రోగ్రామ్ ఇవ్వకూడదు అని ఒక ఆలోచనలో ఉన్నారు. దయచేసి ఇక్కడున్న అధికారులందరూ నేను కోరేది ఒకటే, చాలా జాగ్రత్తగా చేయాలి మనం ఈ కార్యక్రమం. ఎవరికి ఏ ఆడిట్ జరిగినా ఒక తప్పు చూపించే పరిస్థితులు ఉండకూడదు. దయచేసి మీరందరూ సహకరించాలని నేను మిమ్మల్ని అందరూ కోరుతున్నాం. కన్వర్జెన్స్ డిపార్ట్మెంట్స్ ఎటుకో ప్రజెంటేషన్లు అప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. ఇంకో పక్కన ఆర్డబ్ల్యూఎస్ ఉంది. మనకు తెలిసిందే, మనకి కిడ్నీ వ్యాధితో చాలా మంది ప్రజలు ఇబ్బంది పడతాం వాస్తవం. దాంట్లో భాగంగా మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈఏపీ ప్రాజెక్టులో మొదటి విడతలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం పెట్టమని చెప్తున్నాను. దీని ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ఇచ్చే బాధ్యత మనం తీసుకుంటున్నాం. చాలా పెద్ద ప్రోగ్రాం, దాదాపు 4,500 కోట్లు ఖర్చు అవుతుంది ఫేజ్ 1 ఉత్తరాంధ్ర. యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రం ఇలాంటి పెద్ద ప్రోగ్రాం తీసుకుంటాం జరగలేదు, మనం తీసుకుంటాం జరుగుతుంది. ఇంకో పక్కన ఎండాకాలంలో మనం జలవాణి అనే కాల్ సెంటర్ పెట్టాం, అలర్ట్ సిస్టమ్ పెట్టుకున్నాం. అధికారులు కూడా చాలా అద్భుతంగా స్పందించారు, వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఎందుకంటే నేను మంత్రి నెల రోజుల్లోనే పెట్టాను. జనం ఎండాకాలంలో పెట్టద్దండి, కష్టం, చేయలేమని చెప్పడం జరిగింది. లేదు, చేయాలి, ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా పరిష్కారం చేయాలన్న నిర్ణయంతో మనం పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా వాస్తవంగా ఆర్డబ్ల్యూ సిబ్బంది చాలా అద్భుతంగా పనిచేశారని ఈ సభాముఖంగా మీ అందరూ తెలుపుతున్నాం. మూడోది ఇంజనీరింగ్.
ఇంజనీరింగ్లో కూడా నేను మిమ్మల్ని అందరం కోరేది, మనకు పని ఒత్తిడి ఉంది వాస్తవమే. ఎందుకంటే ఇప్పుడు అంగన్వాడీ బిల్డింగ్ కడుతున్న అన్ని కార్యక్రమాలు మన పైన పడుతున్నాయి. నేను ఆలోచించేది ఒకటే, నేను ఎండాకాలం సెలవులకు ఊరికి వెళ్ళినప్పుడు ఆనాడు కూడా మాకు చెప్పారు వీధి దీపాలు లేవు, రోడ్లు లేవు, అవే చెప్పారు. ఇప్పుడు కూడా ఆ సమస్యలే ఉంటున్నాం మన ఊరిలో. 2019 నాటికి ఇవన్నీ మనం ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ఉన్నాయో, సీసీ రోడ్లు కానివ్వండి, అంగన్వాడీ బిల్డింగ్లు కానివ్వండి, పంచాయతీ బిల్డింగ్ కానివ్వండి, ఇవన్నీ 2019లో పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. అదే కాకుండా లాంగ్ పెండింగ్ వర్క్స్ కూడా ఉన్నాయి. మొన్న కూడా వీడియో కాన్ఫరెన్స్లో చెప్పాను, ఈ లాంగ్ పెండింగ్ వర్క్స్ కూడా మనం ఎక్కడికక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి. 10 సంవత్సరాలు అవుతున్నాయి, ఇంకా పనులు జరుగుతున్నాయి. దయచేసి ఇక్కడున్న అధికారులందరూ నేను కోరేది ఒకటే, ప్లానింగ్ పైన ఎక్కువ టైం పెడదాం, పర్వాలేదు. 2 నెలలు కాదు 4 నెలలు తీసుకోండి, కానీ ఎగ్జిక్యూషన్కి వచ్చేగల 6 నెలలు మ్యాక్సిమం సంవత్సరంలో పూర్తి చేయాలి. 10 సంవత్సరాలైన పనులు ఇంకా పెండింగ్ పెడతాం అనేది చాలా ఇబ్బందికరమే. దయచేసి నేను మిమ్మల్ని అందరూ కోరేది, ఏ కార్యక్రమం ఎప్పటి నుంచి చేయబట్టినా ప్లానింగ్ పకడ్బందీగా చేయండి, యుద్ధ ప్రాతిపదికగా పూర్తి చేయండి. సంవత్సరంన్నర కన్నా ఎక్కువ పట్టవు, ఏ పనులు పట్టవండి. మనం సచివాలయం పెట్టాం 6 నెలల్లో, అది కూడా అక్కడున్న ఇబ్బందులతో మనం 6 నెలలు పెట్టాం. బ్లాక్ కాటన్స్ అనేది అది చాలా ఇంకిపోతుంది బిల్డింగ్, అంత పెద్ద పైల్ ఫౌండేషన్ వేసి కట్టాం అది 6 నెలలు. సో మన చేతుల్లో ఉంది. నేనైతే ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం నేను తీసుకోవట్లేదు, నేను పర్మిట్ చేయట్లేదు, చాలా గట్టిగా ఉంటున్నాను. మీకు రైల్వే క్రాసింగ్స్ ఉండి, నేషనల్ హైవే క్రాసింగ్స్ ఉంటే ముందరే మీరు పర్మిషన్ తీసుకుని పని ప్రారంభించాం. మనం అట్లా తీసుకోకుండా పని ప్రారంభించేస్తున్నాం. 10 సంవత్సరాల తర్వాత కూడా ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం అడుగుతున్నారు ఇప్పుడు ఫైల్స్ మీద. దయచేసి ఇక్కడున్న అధికారులందరూ నేను కోరేది అది మటుకు కొంచెం సీరియస్గా తీసుకోమని కోరుతున్నాం. చివరిగా ఇక్కడున్న మీ అందరి ఇంట్లో ఉన్న పిల్లల వయసు నాది. యావత్ భారతదేశంలోనే అతి చిన్న పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిని, చాలా చిన్న ఉంది. ఎందుకంటే మనం భోపాల్కి వెళ్ళాం, నేను చూశాను. నేను సక్సెస్ అవ్వాలంటే మీ సహకారం నాకు చాలా కావాలి. ఆల్రెడీ చాలా సహకరిస్తున్నారు, చేయట్లేదు అన్నట్లే, కానీ ఇదే సహకారం ముందు ఎందుకంటే కరెక్ట్గా 2 సంవత్సరాలు ఉంది. ఈ 2 సంవత్సరాలు మీరు సహకరిస్తే ఎవ్వరు ఊహించిన విధంగా మన జిల్లాని మనం అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది. మన జిల్లాకు వచ్చి 2-3 ప్రధానమైన విషయాలు. 2వ విడతలో ఎల్ఈడి వీధి దీపాలు పూర్తి చేస్తాం. అంటే మీకు డిసెంబర్ టు మార్చ్ 2వ విడతలో మన జిల్లా పెట్టుకున్నాం. 100కి 100% పూర్తి చేస్తాం. అది కూడా ఎక్కడైతే పోల్ ఉందో అక్కడ పెడతాం కాదండి, కరెక్ట్గా 30 మీటర్లు ఒక వీధి దీపం పెట్టాలి. ఇప్పుడు జియో ట్యాగింగ్ చేస్తున్నాం. అవసరమైతే పోల్స్ కూడా కొందాం. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మంత్రివర్యులు ఇక్కడనే ఉన్నారు. మనకి సార్తో కూడా నాకు రివ్యూ జరిగింది, మేము కూర్చొని మాట్లాడుకున్నాం. ఆయన ఆధ్వర్యంలో రివ్యూ జరిగినప్పుడు కంపల్సరీ వాళ్ళు పెడతారా పంచాయతీ పెడతారా మళ్ళీ నిర్ణయిద్దాం. 30 మీటర్లకు ఒకటి వీధి దీపాలు పెట్టాలి. మన జిల్లాలో చాలా పెద్ద సమస్య అది. అదే కాకుండా ఇప్పుడు ఈఏపీలో 2వ ఈఏపీలో మనము 250 కన్నా పాపులేషన్ ఎక్కువ గ్రామాలన్నీ కనెక్ట్ చేస్తున్నాం. దాదాపు 500 కోట్లు ఖర్చు పెడుతున్నాం మన జిల్లాకి. ఆ కార్యక్రమం కూడా నేను యుద్ధ ప్రాతిపదికంగా శాంక్షన్ అన్ని పూర్తి చేస్తాను. 3 నెలల్లో పూర్తి చేద్దాం. ప్లానింగ్ మీరు కొంచెం ప్రారంభించండి, చేస్తే 2019 లోపల ఆ కార్యక్రమం కూడా పూర్తి చేయాలి. డ్రింకింగ్ వాటర్ నేను చెప్పాను. సీసీ రోడ్ కూడా శాచురేషన్ తీసుకెళ్లాల్సిన అవసరం మన అందరిపైన ఉంది. చివరిగా నేను మిమ్మల్ని అందరూ కోరేది, మీ సహకారం నాకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. నేను సక్సెస్ అవ్వాలంటే మీ అందరి సహకారం కావాలి. మీరు సహకరించబోతే నేను ఫెయిల్యూర్ అవుతాను. 6 నెలల్లో ముఖ్యమంత్రి గారు నన్ను మార్చేస్తారు. మంత్రులందరికీ 6 నెలల